యోసేపు యొక్క అద్భుతమైన కథ విశ్వాసం, క్షమించడం దేవుని ప్రణాళిక. ఒకరోజు యోసేపు తాను రాజుగా ఉండే కలను చూశాడు. కాని ఈ కలలు అతని అన్నలకి అసహ్యంగా అనిపించాయి. అతని కలల వలన అన్నలు అతనిపై అసూయపడ్డారు. వారు అతనిని ద్వేషించారు. అతనితో మంచిగా మాట్లాడలేదు. ఒకరోజు అన్నలు యోసేపును ఎడారిలోకి తీసుకెళ్లి ఓ బావిలో పడేశారు. తర్వాత అతన్ని ఇష్మాయేలు వ్యాపారులకు అమ్మేశారు. వ్యాపారులు యోసేపును ఈజిప్టుకు తీసుకెళ్లి పోతీఫారు అనే అధికారి వద్ద ఉడిగా అమ్మేశారు. అయినా దేవుడు యోసేపుతో ఉండి ఆశీర్వదించాడు. పోతీఫారు భార్య యోసేపుపై తప్పుడు ఆరోపణలు చేసింది. యోసేపు నిష్కల్మషుడైనప్పటికీ అతన్ని జైలుకు పంపించారు. జైలులో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు కలలు అర్థం చేసుకునే వరాన్ని ఇచ్చాడు. ఈజిప్టు రాజు ఫరో ఒకటి కంటే ఎక్కువ భయంకరమైన కలలు చూశాడు. యోసేపు ఆ కలలను అర్థంచేసి 7 ఏళ్ల కరువు రాబోతుందని చెప్పారు. ఫరో యోసేపును ప్రధాన మంత్రిగా నియమించాడు. యోసేపు పద్ధతిగా ధాన్యం నిల్వచేసి దేశాన్ని కరువులోనూ కాపాడాడు. కరువు సమయంలో యోసేపు అన్నలు ఆహారం కోసం ఈజిప్టుకు వచ్చారు. కాని వారు యోసేపును గుర్తించలేదు. యోసేపు తన అన్నలను పరీక్షించాడు. వారి హృదయ మార్పును చూశాడు. చివరికి తనను అమ్మినవారినే క్షమించాడు. యోసేపు తన తండ్రిని, అన్నలను ఈజిప్టుకు రప్పించి వారందరికీ జీవనోపాధిని కలిగించాడు. యోసేపు అన్నలతో ఇలా అన్నాడు: మీరు నన్ను చెడిగా అనుకున్నా దేవుడు దానిని మంచి కొరకు మార్చాడు. ఇది ఒక శక్తివంతమైన కథ. దేవుని యోజన ఎప్పుడూ మన మంచికే ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో ఆయన ఉద్దేశ్యం ఉంటుంది.